అందరి ప్రేమ పొందిన ప్రదీప్ మహారాజ్ ఈరోజు మనతో ఉన్నారు. ప్రేమ గురించి మరిన్ని మాటలు తన ద్వారా వింటాం. వెల్కమ్ ప్రదీప్. థ్యాంక్ యూ. కూర్చుంటాను, తప్పకుండా అనుకోకండి. నా పేరు ప్రదీప్ మహారాజ్, 24 సంవత్సరాలు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్రేమ ప్రయాణం మరణమే వీరి గమ్యం అనే పుస్తకం రాసింది నేనే. నమ్మలేకపోయారు. చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆరుద్ర ఈశ్వర్ అన్న అండ్ రంగస్థలాన్ని కాంటాక్ట్ అయ్యి ప్రశాంత్ అన్న వాళ్ళకి అందరికి చెప్పేసి ప్రదీప్ని ఇక్కడ పంపించండి అని అడిగినందుకు. అండ్ ఈ పుస్తకాన్ని రాయడానికంటే ముందు గౌసన్నకి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్స్ అన్న గౌసన్న. ఈ పుస్తకం మొదలు పెట్టినప్పుడు ఏదో ఆదరాబాదరగా మొదలుపెట్టా, రాయాలనే ఉత్సాహంతో మొదలు పెట్టాను. బట్ ఒకరోజు గౌసన్న కాల్ చేస్తే చెప్పారు, ప్రదీప్ నువ్వు ఎట్టి పరిస్థితిలో 26,000 అక్షరాలు దానిలో ఉండేటట్టు చూసుకో అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పటికీ మర్చిపోలేను అది ఆ విషయం. ఆ రోజు జరిగిన సంఘటన కూడా నేను మర్చిపోలేను. అండ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే ఈ పుస్తకంలో ఉండేది, ఈ పుస్తకం రాయడానికి నాకు 23 రోజులు పట్టింది. 23 డేస్, 23 రోజులు పట్టింది ఈ పుస్తకం రాయడానికి నేను. అండ్ ఈ పుస్తకం రాయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అమ్మాయిల మీద రేపులు సంథింగ్ అలాంటివి జరుగుతున్న కారణం వల్ల రాయడం జరిగింది. ఎండమూరి వీరేంద్రనాథ్ సార్ని కూడా కలిసి పుస్తకం ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎండమూరి వీరేంద్రనాథ్ సార్ అడిగిన విషయం ఏంటంటే, ఎందుకు నువ్వు లవ్ స్టోరీని ఎంచుకున్నావు, ప్రేమ ప్రయాణం అనే టైటిల్ని పెట్టి ఎందుకు నువ్వు ఒక ప్రేమ కథనే చెప్పాలనుకున్నావు అని సార్ నన్ను అడిగితే నేను సార్ కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఏంటంటే ఈరోజు రేపు ఒక వ్యవస్థ గురించి కానీ, ఒక సమాజం గురించి కానీ, మన పక్కలే జరుగుతున్న విషయాల గురించి కానీ వేలెత్తి చూపించిన, అక్షరం రూపంలో చూపించిన చదవడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. అండ్ అదే ఏదైతే మనం చెప్పాలనుకున్నామో దానికి ఒక ప్రేమ కథను యాడ్ చేసి చెప్తే ప్రతి ఒక్కరూ చదువుతారని అనుకున్నాను. ఈ పుస్తకం రిలీజ్ అయ్యి ఇంకా 30 డేస్ కూడా అవ్వలేదు. ఈ మంత్ 10 వస్తే 30 డేస్ అవుతుంది. ఇప్పటికి ఫస్ట్ ఎడిషన్ కంప్లీట్ కావడానికి దగ్గరకు వచ్చింది. అండ్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు ఎలా రాశారు అని. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు చదువుతున్నారు, చదివి మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ పుస్తకాన్ని ముందరికి తీసుకెళ్ళినందుకు పఠనామృతం టీం, ఆరుద్ర ఈశ్వర్ అన్న, సౌమ్య అక్క, బుకేష్ ఇన్స్టాగ్రాల్, మౌనిక అక్క, పుస్తక అన్వేషి అండ్ అందరు చాలా మంది గౌసన్న కూడా కాల్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరికీ చాలా థ్యాంక్ యూ. పేరున నేను ఎప్పటికీ రుణపడి ఉండడం అనేది చాలా చిన్న మాట. అండ్ ఒక కథ చెప్తాను కదా, ఆ కథ ఏంటంటే ఈ స్టోరీకి రిలేటెడ్గానే ఉంటుంది. ఎలా ఉంటుందంటే హైదరాబాద్లోనే ఒక గవర్నమెంట్ ఆసుపత్రి, తెలిసిన ఆసుపత్రి. ఈ కథ నాకు జరిగింది కాదు, నేను చూసింది కాదు. బట్ ఒక డాక్టర్ మౌనిక అని చెప్పారు కదా, ఆమె నాకు చెప్పింది. ఒకరోజు ఫుల్ వర్షం పడుతుంది, అర్ధరాత్రి. ఆమెకు ఆ రోజు షిఫ్ట్ పడింది అక్కడ. అయితే ఆమె కార్డియాలజిస్ట్ అనుకుంటా సంథింగ్. ఆమె ప్రెగ్నెంట్ లేడీస్కి చూస్తూ ఉంటారు డాక్టరు, నాకు తెలీదు. అండ్ అయితే ఒక బెగ్గర్ అంట, ఆమె 9 మంత్స్ లేడీ అంట, 9 మంత్స్ ప్రెగ్నెంట్తో ఒక బెగ్గర్ అంట ఒక మూలన పడుంది. ఆమె బ్లీడింగ్ అవుతుంది, బాగా బ్లీడింగ్ అవుతుంది. ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు. నీకు ఇలా ఎందుకు జరిగింది, ఏం జరిగిందని ఆమెను ప్రశ్నిస్తే ఆమె చెప్పిన మాట అంటే, ఏం మాట్లాడట్లేదు, మాట రావట్లేదు, ఊక ఏడుస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. చాలామంది తన చుట్టూ ఉన్నారు కూడా తనని పట్టించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే తన డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు, తన దగ్గర వాసన రావడం, దుర్వాసన రావడం, అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఆమె దగ్గర కూడా ఎవరు వెళ్ళట్లేదు. అయితే ఆమెకు అనిపించిన విషయం ఏంటంటే, ఇంకా ఆమెని అలా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనని ఒక అన్న వచ్చి అడిగాడంట, ఎలా చేశారు ఇక్కడ, ఎలా జరిగింది నీకు ఇది విషయం అని అడిగితే ఆమె చెప్పిందంట, ఒకరోజు నేను సిగ్నల్ దగ్గర ఉన్నాను, ఒక అతను వచ్చాడు, నాకు డబ్బు ఆశ చూపించలేదు, ఏ ఆశ చూపించలేదు, తిండి అనే ఒక ఆకలి ఆశ చూపించాడు. ఆ ఆశ వల్ల నేను అతనికి లొంగిపోయాను అని చెప్పిందంట. తినడానికి తిండి లేక తన ఒళ్ళు అమ్ముకున్న ఒక ఆడదాని కథగా నేను ఒక చిన్న స్టోరీగా మీకు చెప్పాలనుకున్నాను. ఇలాంటి వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు. బట్ సో లేడీస్, మీరే కాదు, ఎక్కడున్నా సరే ఈ వీడియో చాలా మంది చూడొచ్చు, చూడకపోవచ్చు. వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ సేమ్ ఇదే రిలేటివ్లో మన పక్కన ఉన్న వాళ్ళే మనకి హాని చేయిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడు మన మంచి కోరే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మన పక్కన ఉన్న వాళ్ళే మనకు హాని చేస్తారు కాబట్టి అని ఒక చిన్న ఇంటెన్షన్తో ఈ కథని స్టార్ట్ చేశాను, ప్రేమ ప్రయాణం అనే కథని. ఐ హోప్ చాలా మంది చదువుతున్నారు. నేను దానికి చాలా రుణపడి ఉన్నాను. మన హితం కోరే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పేసి నేను
హితం అనే దాని మీద ఒకటి రాసుకొచ్చాను. నేను ఇందాక వస్తుంటే రాశాను, నాకు కనిపించని మనసు అని చెప్పేసి. ఎక్కడయ్యా ఎక్కడయ్యా హితం కోరే మనుషులు, ఎక్కడయ్యా ఎక్కడయ్యా హితం కోరే మనుషులు, పలకరింపులు పారిపాయే అలకరింపులు అమితమాయే, చేతి రేఖలు నమ్ముకుంటూ చెప్పుడు మాటలు చెవిన పెట్టిరి, ఎక్కడయ్యా ఎక్కడయ్యా హితం కోరే మనుషులు, మంచి అన్నది మరిసినావు మాయ మాటలు నేర్చినావు, కుళ్ళు కుతంత్రాలతో చెలిమి చేసి కొట్టుకొస్తివా కొంత సంపద నీవు, ఎక్కడయ్యా ఎక్కడయ్యా హితం కోరే మనుషులు, నాది నాది అంటూ నెట్టుకొస్తివి నీ సంపదంతా, ఊపిరాగే పూటకైనా మూట కడితివ ఒక్కటైనా, ఎక్కడయ్యా ఎక్కడయ్యా హితం కోరే మనుషులు అని రాసుకొచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నన్ను ఈ ప్రేమ కథను రాయడానికి గల కారణం అని కూడా అడిగి చాలా మంది అడిగారు, ఎందుకు రాశారు, ఎలా రాశారు, పేపర్ మీద రాశారా, పెన్ మీద రాశారు, లేకపోతే ల్యాప్టాప్లో కంప్యూటర్లో కనుక టైప్ చేశారు వాళ్ళు అని చెప్పేసి అడిగారు. నేను ఈ ప్రేమ కథను 23 రోజులు రాశాను. 23 రోజులు పెన్ను పేపర్ మీద రాశాను. నాకు ఇష్టం పెన్ను పేపర్ మీద రాయడం అంటే. అలానే ఎందుకు రాశానంటే, ఒక ప్రేమ కథను రాయాలనే సంకల్పంతో నేను మొదలుపెట్టినప్పుడు అది ఇంకో ప్రేమ కథ తోడు ఉంటేనే జరుగుతుంది. కాబట్టి కళానికి కాగితానికి ఏర్పడిన ప్రేమలో ఈ ప్రేమ కథ పుట్టింది. అండ్ చాలా మంది అడిగారు, నీ కళానికి ఎటువంటి కాగితం కావాలి, అందులో ఎలాంటి అక్షరాలు ఇవ్వాలి అని కూడా అడిగారు. వాళ్ళకి చెప్పాల్సిన ఒక్క చిన్న మాట ఏంటంటే, నా కలం కోరిన కాగితం ఎటువంటిదంటే, నేను రాసిన కన్నీళ్ళ అక్షరాలను మోసేంత శక్తి ఆ కాగితానికి ఉండాలి. నేను రాసిన కన్నీళ్ళ అక్షరాలను మోసేంత శక్తి ఆ కాగితానికి ఉండాలి. బాధలను బంధాలను అందంగా దాచుకోవాలి తనలో. తన ఎదపై రాసిన అక్షరం మదిలో నిండిపోవాలి. నేను రాసేటి రాయబారాన్ని భద్రంగా నా వాళ్ళకు చేర్చాలి. నా వాళ్ళు ఎక్కడున్నా తనలోని అక్షరం చదవగానే నా పక్కనే ఉన్నట్టు ఉండాలి. ఒక్కటి మాత్రం నిజం, నా కలం ఆగిపోతే కాగితం కన్నీరు కార్చాలి. నా కలం ఆగిపోతే నేను కన్న కలలన్నీ కాలిపోవాలి. నా కలం ఆగిపోతే చివరికి కాగితం కలలతో పాటు నా ఊపిరి కూడా ఆగిపోవాలి అని చెప్పేసాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఇక్కడికి వచ్చిన పేరు అందరికీ నాకు పేర్లు కూడా తెలియదు. వర్ణమాలలో 52 అక్షరాలు ఉంటాయన్నాను. ఆ నుంచి బండ్రా వరకు అన్ని అక్షరాలు కలిపినామని మీ అందరికి అందులో ఒక పేరు ఉంటుంది, అక్షరంతో కూడిన ఒక పేరు ఉంటుంది. అందరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ అన్నకు అండ్ ఆరుద్ర ఈశ్వర్ అన్నకు, పట్టణామృతం టీంకి, ఇక్కడ నిలబడడానికి పుస్తకం రాయడానికి ఒక ముఖ్య కారణమైన గౌస్ అన్నకు, అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్.